పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు మొత్తం కలిసి 100 ఏళ్ళు అంటారు పెద్దలు. అంతేకాదు సంబంధం కలుపుకోవాలంటే ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక గ్రామస్తులు మాత్రం సంబంధాల కోసం అంతగా చూడరు. సొంత గ్రామస్తులతోనే వివాహ బంధం కుదుర్చుకుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి వారిని డేంజర్ జోన్లోకి నెట్టేసింది. ఆ కథనం ఏంటో తెలుసుకోవాలంటే మనం కూడా ఆ గ్రామానికి వెళ్లాల్సిందే. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో. నడిగడ్డ ప్రాంతమైన జోగులాంబ గద్వాల జిల్లాలో 60 సంవత్సరాలుగా ఓ ఆచారం నడుస్తుంది. అరగిద్ద అనే గ్రామంలో 60 సంవత్సరాలుగా ఏంటి ఆచారం చూడాలనుందా? వాచ్ ది స్టోరీ. ఇదిగో మీకిప్పుడు కనిపిస్తున్న ఈ ఆరగిద్ద గ్రామంలో ప్రజలు వివాహాల కోసం బయటి గ్రామాలకు వెళ్లరు. ఈ గ్రామం గద్వాల జిల్లా గట్టు మండలంలో ఉంది. ఒక ఇంటి పిల్లను మరో ఇంటికి చేసుకోవడం ఈ గ్రామస్తుల ఆనవాయితీ. ఈ ఊరమ్మాయిని వేరే ఊరబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యరు. అదేవిధంగా వేరే ఊరు అమ్మాయిని ఈ ఊరికి తెచ్చుకోరు. వినేందుకు వింతగా ఉన్నప్పటికీ చాలా కాలంగా ఇక్కడ కొనసాగుతున్న ఆనవాయితీ మాత్రం నిజం. తాత ముత్తాతల కాలం నుంచి ఆరగిద్ద గ్రామంలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. తమ పిల్లలు తమ కళ్ల ముందే ఉండాలన్న పెద్దల ఆలోచనతో ఈ సాంప్రదాయం వేళ్లూనుకుపోయింది. ఈ గ్రామంలో బోయ, కురువ కులస్తులు అధికంగా ఉన్నారు. ఈ రెండు కులాలకు చెందిన వారు ఆరగిద్ద గ్రామంలో సుమారు 2000 కుటుంబాల వరకు ఉంటాయి. అయితే బయటి గ్రామాలతో వివాహ సంబంధాలు కలుపుకోరంటే పెళ్లి సమయంలో మర్యాదలకు తక్కువ చేస్తారని కాదు. పెళ్లి సమయంలో విందుకు మందుకు డోకా ఉండదు. పెళ్లికొచ్చిన ప్రతి వ్యక్తికి ఓ క్వార్టర్ మందు బాటిల్ ఇస్తారు. విందు భోజనం మటన్తో వడ్డిస్తారు. ఆ వివాహానికి వచ్చేవారంతా గ్రామస్తులు మాత్రమే కాదు, బంధుత్వంతో కూడిన గ్రామస్తులు ఉంటారు. విమానంగా ఇచ్చుకుంటారు. ఊర్లో ఉంటే దగ్గర ఒకరికి ఉంటారు, బాగుంటారు అని ఇస్తుంటారు. ఖర్చు గురించి కాదు, అది ఇది అప్పటి నుంచి అట్లనే వచ్చింది. ఒకరు బయటకి ఇస్తారు, మళ్ళీ బయట నుంచి కూడా తెచ్చుకుంటారు. కానీ ఎక్కువ శాతం మన ఊళ్ళోనే ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ బాగుంటుంది. ఒకరికొకరు ఉంటాం, లొల్లి ఉండదు, ఏముండదు, మనకు బాగుంటుంది కదా, అనుకూలంగానే ఇస్తారు. ఇట్లా ఇంకా మేము అప్పుడు మేము ఉన్న కాడ నుంచి నడుస్తూనే ఉంది. అంతకుముందర అయితే అసలు ఇంకా ఎక్కడ ఇచ్చేవాళ్ళే కాదు, తీసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడైతే ఇంకా కొంత ఇస్తారు. పెళ్లి సంబంధం కుదుర్చుకునే ముందు గ్రామంలో చదువుకున్న యువకునికి వరసైన వారినిచ్చి పెండ్లి చేస్తారు. తమ గ్రామానికి చెందిన వారైతే వరకట్నం కూడా ఎక్కువగా ఉండదనేది వీరి వాదన. పైగా పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ తప్పడానికి వీల్లేదని వారి భావన. ఈ గొలుసుకట్టు వివాహాల్లో మరో విచిత్ర పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. గ్రామ సమీపంలోని వాగులో పెండ్లి సంబంధం కుదుర్చుకుంటారు. అక్కడే నిశ్చితార్థం జరుగుతుంది. గ్రామ వాగు వారికి పెళ్లి శుభకార్యాలకు వేదికన్నమాట. ఇక కుల పెద్దలు, వధూవరుల తల్లిదండ్రులు వాగుకొచ్చి వాగులో తాంబూలాలు మార్చుకుంటారు. అదేవిధంగా నిశ్చితార్థానికి గుర్తింపుగా 2 తులాల బంగారం పెట్టడం వారి ఆనవాయితీ. నా పిల్ల ఆడులాడని మామ నల్లుడు అట్లే కురువలు కానీ మా బోయలు కానీ ఎక్కువ శాఖ మా రెండే. నేసోళ్ళు ఉండరు, ఎస్సీలు ఉండరు. వాళ్ళు కూడా అక్కడ బయట పోతారు. ఎక్కువ శాఖం. ఇప్పుడు బామార్ది కావాలా, బామార్ది కొడుకు వచ్చా, నా బిడ్డ ఉంది, మన వాళ్ళకి ఇస్తాం, ఏ ఊరికి ఏం పర్లేదు, మనం దగ్గర ఉంటాం కదా అన్నట్లు అట్లే. అప్పటికెప్పటికి అలవాటు పడింది. ఇంక అట్లే అప్పటికెప్పటికి నా బంధువు నీ బంధువు, నీ చెల్లెలు నా చెల్లెలు, నా అక్క నీ అక్క అనుకుంటే అట్లే పోతారు. ఇంకా ఎవరు కొట్లాడిగిట్టేది లేదు. మనం కొట్లాడితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు కొట్లాడితే మనం చెప్తారు. అంటే దగ్గర అన్ని ఇంట్లో ఫంక్షన్ అయితే అందరూ వస్తారు. అందరూ కలుసుకొని చేస్తారు. నీళ్లకు దగ్గరుండాలి, బంధువులకు దూరంగా ఉండాలనేది ఓ సామెత. ముఖ్యంగా పెళ్లి సంబంధం వివాహంలో సొంతూరు సంబంధం అయితే తరచూ గొడవలు జరుగుతాయని కూడా చాలా మంది భయపడతారు. అయితే ఆరగిద్ద గ్రామస్తుల విషయంలో అలాంటి అనుమానమేమీ అక్కర్లేదు. సుమారు 2 దశాబ్దాలుగా ఈ గ్రామస్తులపై పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఏదైనా సమస్య తలెత్తితే పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా ఇరుపక్షాల వారు కుల పెద్దల సమక్షంలో గ్రామంలోనే సమస్యను పరిష్కరించుకుంటారు. గొడవ జరిగిన మరుసటి రోజే ఇరుపక్షాలు మాట్లాడుకునేలా గ్రామ పెద్దలు సయోధ్య కుదుర్చుతారు. గ్రామ పెద్దల చతురత కారణంగా వీరంతా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ వైపు చూడటం లేదు. మొదటి నుంచి మా పెద్దవాళ్ళు 20 సంవత్సరాల కాడ నుంచి ఆ సిస్టమ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదే ఒకరినొకరు తల్లి పిల్లల కాడ ఇచ్చుకునేది, వేరే వాళ్ళకి లేదు. తల్లి పిల్లల కాడనే 2-3 ఉన్న ఊర్లో ఇచ్చుకున్నారు, చేసుకున్నారు. అదే అది పద్ధతి. డాక్టర్లు ఏమంటారు, అట్లా చేసుకోకపోతే రక్త సంబంధం ఒకటే అవయవాళ్ళు పిల్లలు పుడతారని చెప్తుండారు సార్ వాళ్ళు అయితే, డాక్టర్లు. ఇంకా మరి ఇప్పటి నుంచైనా బాగా మారింటే బాగుండే, వేరే ఊర్లకి వేరే చుట్టాలకి కొత్త చుట్టిరకం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ వారి ఆచారమే వారికి శిక్షగా మారుతోంది. ప్రస్తుతం వారు ఓ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారంతా డేంజర్ జోన్లోకి నెట్టబడుతున్నారు. దశాబ్దాలుగా మేనరిక సంబంధాలను కొనసాగిస్తున్న ఈ గ్రామస్తులు ఒకే రక్త సంబంధం వారు కావడంతో కొత్త జంటలకు పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారు. పుట్టే బిడ్డల్లో కొంతమంది మతిస్థిమితం ఉండటం లేదు. ఎందుకోసం అంటే ఇంకా చుట్టాలు అందరు బాగుంటే అందరు ఒకరికొకరు పనికిని ఇంకా అందరు బంధువులు వస్తానే ఉంటామని అది ఆ కోరిక బట్టే మేము ఇచ్చుకుంటున్నాం. కానీ ఈ రక్తబంధం ఒకటి అవుతుంది అనేది మాకు తెలియదు ఇంతవరకు అయితే. ఇంక చుట్టాల ప్రకారంగా ఒకరికొకరు ఉంటామని ఇచ్చుకున్నాం. ఇది మాకు 2 రక్త బంధాలు ఒకటి ఇట్లా అవుతావా అని అనుభవం లేకనే ఇది నడుస్తుంది. ఇటీవల వచ్చిన బలగం సినిమాలో చెప్పినట్లు రక్త సంబంధం కలిసి ఉండాలే కానీ ఇతరులకు దూరంగా ఉండాలని కాదు. వివాహాల విషయంలో ఇక్కడి వారు పాటిస్తున్న విధానాలతో పిల్లల్ని కోల్పోయిన తల్లులు, తల్లిని కోల్పోయిన పిల్లలు ఉన్నారు. బంధువుల పరంగా ఈ ఊరు బలగం సినిమాను గుర్తు చేస్తున్నప్పటికీ వారంతా డేంజర్ స్థితిలో ఉన్నారనే భావించాలి. తమ పిల్లలు తమ కళ్ళ ముందే ఉండాలనే ఆలోచనతోన అదే గ్రామానికి చెందిన బావ వరుస అయినవా మామ వరుస అయిన వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఇచ్చి వివాహం చేస్తున్నారు. 60 సంవత్సరాలుగా ఈ ఆచారం ఆ ఊర్లో కొనసాగుతూనే ఉంది. బలగం పెంచుకోవాలనే ఆలోచనతోన వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా అందరూ కలిసిమెలిసిగా అందరూ వస్తారు. ఏదో కీడు జరిగినా అందరూ సహకరించుకుంటారనే ఆలోచనతోన ఆరగిద్ద గ్రామస్తులు ఆ ఆచారాన్ని ఇంకా నేటికి కొనసాగిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే బలగం పెంపు పక్కకుంచితే నిజంగా పుట్టబోయే పిల్లలు మాత్రం అంగవైకల్యము అదేవిధంగా మతిస్థిమితం లేక పుట్టడం జరుగుతుంది. బలగం పెంచుకోవడానికి అదేవిధంగా వాళ్ళ కులస్తులో పెంచుకోవడానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం ఎన్నో అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పటికైనా ఆరగిద్ద గ్రామస్తులు మేల్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఆరగిద్ద గ్రామం నుంచి కెమెరా పర్సన్ కిరణ్తో మీ మధు.